అన్న నమస్తేనా అన్న మీ పేరేనా? ఎవరన్నా? తాడ్చర్ల అది సీతగిరిలో వార్డు నెంబర్. ఏం చేస్తుంటారన్న? ట్రాన్స్లో చేస్తాను. ఏం లేదన్నా, ప్రధానంగా మీ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఎలా ఉంది? నాన్నగారు అభివృద్ధి ఏమి లేదండి. మీరు చూడండి, మీకు తెలుసుగా, మీరు ఎంక్వైరీ చేయట్లేదు అభివృద్ధి. అదే అన్న, మీరు అభివృద్ధి మీరు చూస్తున్నారు కదా రోడ్ల మీద. అభివృద్ధి ఎక్కడ జరిగింది? మానకొండ, విజయవాడ, కంకిపాడు, విజయవాడ రోడ్డు ఎట్ట ఉంది చూడండి. ఒకసారి ఆలోచించండి, తప్పే ఉంది. మీరు కూడా చూడండి, మీరు కూడా సామాన్యులే కదా, అడగండి. కంకిపాడు నుంచి గుడివాడ రోడ్డు ఎట్ట ఉంది? సింగిల్ రోడ్డు, అది డెవలప్ చేశారా? ఏం డెవలప్ అయింది? గుడివాడలో ఏం డెవలప్ అయింది? ఏ రోడ్డు ఉంది? ఇప్పుడు గుడివాడ నుంచి ముందేపల్లి రోడ్డు ఉంది, అదేం డెవలప్ అయింది? రోడ్లు ఎట్ట ఉన్నాయి చూడండి సార్, మీరు కూడా చూడండి. ప్రధానంగా నాని గారు హయాం వచ్చినాక నాని గారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి పంచాయతీలకు వెళ్ళి గడప గడప తిరిగి ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు గొడ్లవల్లేరు మండలంలో ప్రతి గ్రామానికి కాదు, ప్రతి పంచాయతీ కాదు, ఎక్కడ రాలాయన వచ్చినట్టు చూపించండి, సాక్ష్యాలు చూపించండి, తప్పే ఉంది. ఎక్కడ రాలా. ఒక పంచాయతీ వచ్చి ఉంటారు, అన్ని పంచాయతీలు 22 పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ. 22 పంచాయతీలు ఏ పంచాయతీకి రాలా ఆయన. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా నిత్యావసర వస్తువుల్లో కూడా బాగా పెరిగిపోయి అన్ని పెరిగిపోయాయి అన్న, అన్ని మొత్తం పెరిగి. మీకు తెలుసు కన్నా, మీకు తెలిసి కూడా అడుగుతారు ఎందుకు మళ్ళీ? మీకు కూడా తెలిసి కూడా అడుగుతున్నారు. అదేవిధంగా తీసుకుంటే రైతుల పరిస్థితి ఎలా ఉందండి? దారుణంగా ఉందన్న, మరీ దారుణంగా ఉంది. ఏంటి రేటు, వడ్డీ రేట్లు ఏంటి, ఏముందో అన్ని తెలుసు అన్న, అన్ని జనాలు తెలుసు. ఏమి లేదన్నా, 175కి 175 టీడీపీ వచ్చేది అంతే. పులివెందులాగా కొడతాం అవసరం అయితే, పులివెందులో కూడా గెలుస్తుంది, దాంట్లో డౌట్ వేసుకుంటే డౌట్ లేదు. టీడీపీ జనసేన కంపల్సరీ గెలుస్తుంది. గుడివాడలో వెనకాల రాము గారు 35 ఏళ్ళ పైన మెజార్టీతో గెలుస్తాడు. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా మద్యపానం నిషేధం అనేది ఆబద్ధం అన్న. ఎక్కడ చేశాడు మద్యపానం? మందు అంతా సొంత బ్రాండ్లు పెట్టి ఆయన ఏమో విజయనగరంలో బొత్త సత్యనారాయణ కంపెనీలో పెడితే ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మాకు? సొంత కంపెనీలు తమ్మించి చెడు మందు అమ్మించి జనాల ప్రాణ రక్తం తెస్తున్నారు. ఎవరు రక్తాలు తెస్తారు? మా మ్యారేజ్లో అవ్వాలి ఇంకా. మాకు అలవాటు ఉంది, ముందు అలవాటు ఉండి ఉద్యోగాలు పోయినాయి మావి. ఏం చెప్తాం? సొంత బ్రాండ్లు ఏంటి ఇల్లు, సొంత కంపెనీలు ఏంటి ఇల్లు, ఎట్లా చేయాలి మాకు? అదేవిధంగా మీరు అన్నట్టుగానే మన రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగాలు వచ్చింది లేదు, ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోయారు. అమరాజీ బ్యాటరీ కూడా పంపించారు మొన్న చిత్తూరు నుంచి. గల్లాజీ రాజకీయాల్లోనే మారేశారు, రాజకీయాల నుంచి. గల్లాజీదేవు రాజకీయం చేసేవాడు, మంచోడు వ్యక్తి. అమరాజీ బ్యాటరీస్ పంపించారు మొన్న 2 నెలల కింద. ఎందుకు పంపించారు? ఆయన మంచోడేగా. ఆయన ఏం తప్పు చేశాడు? ఆయన అమర్రాజా గల్లాజీదేవు ఏం తప్పు చేశాడు? కియో మోటార్స్ పంపించారు. ఎందుకు పంపించారు? అంత పనులు అది మంచిదాకా జనాలకి. అమరావతి ఏం చేశారు చెప్పండి? అమరావతి ఏం చేశారు? అమరావతిలో ఒక ఇటు మొక్కేశాడా? పోలవరం కదిలిందా? 2020 కల్లా పూర్తి చేస్తా అన్నాడు అనిల్ కుమార్ యాదవ్ గారు. ఏం చేశాడు? మినిస్టర్ తీశారా ఆయన్ని. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏం చేశాడు? డాన్సులు వేస్తున్నాడు. అంబటి రాంబాబు గారు చెప్పుకోండి, ఏమవుద్ది? మాకు అంతా లైవ్ లో ఉండగా అంబటి రాంబాబు డాన్స్ వేస్తున్నారు. ఏం పూర్తి చేశారు వీళ్ళు పోలవరం చెప్పండి? ఇదే విధంగా చూసుకుంటే మనకు ఒక కంపెనీ రావట్లేదు. కంపెనీ ఎట్టవుతుందండి? 10 లక్షల కోట్ల అప్పులు ఉంటే ఎవరు కంపెనీ ఇస్తారండి? అప్పు చేసేవాడికి డబ్బులు అట్టిస్తారు మీకు? అప్పు చేసేవాడికి డబ్బులు అట్టిస్తారండి గురుగారు? అప్పు చేసేవాడికి డబ్బులు అట్టిస్తారు చెప్పండి మీకు? ప్రతి సంవత్సరం జనవరి జాబితాను ఓపెన్ చేస్తా అన్నారు. ఓపెన్ చేశారు కదా, మొన్న ఓపెన్ చేశారు. దీనికి సంబంధించినంత వరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకున్నారు కాబట్టి ఉద్యోగాలు ఓపెన్ చేసింది ఇది జాబ్ క్యాలెండర్. ఇది ఓపెన్ చేస్తే ఒరిజినల్ ఇది జాబ్ క్యాలెండర్. బొత్స సత్యం విద్యాశాఖ అనిపోయిందండి. కంపెనీలు పెట్టి ముందు అమ్ముతుంటే, దీనికి కంపెనీలు పెట్టి ముందు అమ్ముతుంటే విద్యాశాఖ మంత్రి అంటారండి మీరు? అదేవిధంగా 170 సీట్లు గెలవడం కోసం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బదిలీ చేసే కార్యక్రమం. ఎమ్మెల్యే ఏంటంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రగిరి తీసుకొచ్చి ఒంగోలు వేశారు ఎంపీ టికెట్. నరసరావుపేట ఎంపీకి అనిల్ కుమార్ యాదవ్ వేశారు. ఏంటది? అక్కడ వాళ్ళు ఇక్కడ మాత్రం పెన్ నుంచి పెనమూరుకి జోగి రమేష్ గారిని పంపించారు. ఏంటది? అంతా స్టాండర్డ్ పార్టీ మాది. డైరెక్ట్ గుడివాడ వెనకాల రాము, పామారు, అలగొమ్మర ఫస్ట్ నుంచి మంచిపాటి కొలరాదు అంతా డైరెక్ట్ మాది. పెద్ద కాదు కృష్ణప్రసాద్ మొత్తం కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా క్లీన్షిప్ అయిపోతుంది. పహారు కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా పహారు. అదేవిధంగా 170 వస్తాయి నేను చెప్తున్నా. అదేవిధంగా ఇప్పుడు షర్మిల గారు కూడా వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కింద చేపట్టడం జరిగింది. దాని తర్వాత వచ్చేసరికి షర్మిల గారు కూడా జగన్ గారి మీద చేసినట్టు వ్యాఖ్యలు మీరు? నేను దాని నుంచి నో రెస్పాన్స్ అండి. షర్మిల గురించి నేను నో రెస్పాన్స్ అండి.
అదే. ఆ పార్టీ గురించి నేను మారుతా కానీ అపోజిషన్ పార్టీ గురించి మారుతా షర్మిల ఆ పార్టీల గురించి నో రెస్పాన్స్. అది 3 రాజధానులు అన్నారన్న. 3 రాజధానులు ఎక్కడ పెట్టారన్నా? 3 రాజధానులు కర్నూలులో పెట్టాడా, వైజాగ్లో ఋషికొండలో పెట్టాడు రాజధాని, బెంగళూరులో పెట్టారు. అదే విధంగా చూసుకుంటే మన రాష్ట్రాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చెందడం కోసం చంద్రబాబు గారు ముందడుగు వేయడం జరిగింది. ఉదాహరణ చూసుకుంటే మాజీ మంత్రివర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో మచిలీపట్నం సంబంధించినంత వరకు బీచ్ ఫెస్టివల్ కి పెట్టడం కానివ్వండి, హిందూ కాలేజ్ కానీ హిందూ కాలేజ్ 10 సంవత్సరాల యువతకి నెంబర్ 1 చేసిన నాయకుడు ఏంటంటే కొల్లు రవీంద్ర. అది పర్యాటక రంగం అంటే అది, అంతేగాని ఇక్కడ నదిలోకి వెళ్ళి పడవలో తిరిగి పడవలో డాన్స్ అయితే ఇది పర్యాటక రంగం ఎట్ట అవుతుంది? ఇదే సంబంధించినంత వరకు కృష్ణా పర్యాటక రంగ మినిస్టర్ గారు కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింద పనిచేస్తున్నారు రోజా గారు. అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి దాని మీద పర్యాటకం కృష్ణా జిల్లా వచ్చింది, పెన్న వచ్చింది మొన్న. ఎవరికి? పెన్న జో రమేష్ గారు మినిస్టర్ ఉన్నారు, ఆయన సపోర్ట్ చేస్తా వచ్చింది. మీరు మచిలీపట్నం బీచ్ ఎప్పుడన్నా అభివృద్ధి చేసిందా? వచ్చింది, మినిస్టర్ అయింది. మచిలీపట్నం ఎప్పుడు చూసిందా? సింహ అక్కడ నాగాలాంక ఉంది, అక్కడికి వెళ్ళింది ఎప్పుడన్నా? అదేవిధంగా 170 కొట్టేద్దాం. టీడీపీ జనసేన 170 170, 25కి 24 ఎంపీ సీట్లు వస్తాయి.